సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ మొన్న పోయిండే కదా, మనము అడిగి ఎయిర్పోర్ట్కి అయితే పోయిండే కదా. సో ఈరోజు చెన్నైకి వెళ్ళి మా ఫ్రెండ్ వస్తుందంట. సో వస్తే ఒకవేళ పికప్ చేసుకోరా అంటే ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళేసి పికప్ చేసుకొని వద్దాము. సో బ్లాగ్ కూడా చాలా రోజులు అయింది కాబట్టి మీరు డైలీ బ్లాగ్ పెట్టాలా, ఎట్లా పెట్టాలో ఒకసారి కమెంట్ చేయండి. మనం మాట్లాడతా, నేను బండి మీద వెళ్ళేటప్పుడు మాట్లాడతా. సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో స్టార్ట్ చేయండి, లైక్ కొట్టండి ఒకటి. చలో బండి మీద వెళ్తూ మాట్లాడుకోవాలి. సో గాయ్స్, ఇగోండి రోడ్ మీదకి అయితే వచ్చేసినాం మనం. సో ఇప్పుడే వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఫ్యూల్ ఓపించుకోవాలి, పెట్రోల్. ఉందో లేదా ఇక్కడ एक्सपी है एक्सपी नहीं है. ఏమంటుండేమో భయ్యా, ఎక్స్పీ 100 అనా? ఎక్స్పీనే పని చేస్తలేదా? చేస్తుందా లేదా? ఫుల్ ట్యాంక్ కావాలి. పవర్ లేదు ఇప్పుడు, నార్మల్ పెట్రోల్ ఓపేయాలి గాయస్. దీంట్లో ఫోన్ తీసేసాం. తీస్తున్నా ఫుల్ ట్యాంక్ అన్నా. నేను బంద్ చేసేద్దాం, గిరాకుతా అయిపోతుంది, నేను తిన్నాం పోదామని చూస్తున్నాను. అది కాదు ఏం నార్మలే. నువ్వు పవర్ దాలపోతే నెయ్యి పోతే ఇది నార్మల్ కావపోలేదు. నువ్వు 200 అంటే నేను 200. నేను ఫుల్ ట్యాంక్ అన్నా. ముందు ఆన్లైనే చేస్తా. 700 పోసే, 700 ఆన్లైన్. తీసుకుంటా 700. కంటిన్యూ చేసినావా నాను? అది బరాబర్ 700. వీడియో చూపించాలా నీకు? నేను తీసినాలే, నేను వీడియో తీసిన. చూపించాలా వీడియో? మనకి ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మనకి వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. సో ఇప్పుడైతే మనము వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్ దగ్గరికి. అక్కడ మీరు చూసినారు కదా, మీరు ఎట్లయితే ఆయన నాతో స్కామ్ చేద్దాం అనుకుంటే, ఏం స్కామ్ అంటే మొత్తం ఆయన 200 ఆల్రెడీ పోసిండు కదా, 200 అయిపోయిందని కంటిన్యూ చేయలేడు అని చెప్పి 700 మళ్ళీ కొట్టేసి 200 ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుండే ఆయన. కానీ నేను వీడియో రికార్డ్ చేసిన అంటే అచ్చా రికార్డ్ చేసిన, ఓకే అని అన్నాడు. సో ఇప్పుడైతే పోతున్నా నేను ఆడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా. డైలీ వ్లాగులు తీయాలా లేకపోతే ఏం చేయాలి ఒకసారి కమెంట్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి. సో గాయ్స్, ఇదిగోండి వచ్చేసిన నేను ఫైనల్లీ. మొత్తం అయిపోయింది. సో ఇగో ఇప్పుడు లోపలికి పోతున్నా. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత ఆడికి వచ్చేసిండ, కాల్ చేసిండు. ఇప్పుడే కాల్ చేసిండు. నేను ఇప్పుడే వచ్చిన. ఆడికి ఇప్పుడే కాల్ చేసిండు. జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పోతున్నా నేను. సో పోయిన తర్వాత చూపిస్తా. గాయస్, ఇగోండి వెనకాలకి వచ్చిండు మనం. వస్తున్నా. నేను ఏడా అని ఫోన్ చేసిండు, లోపలికి వచ్చేసిండు. అరే బయట కూర్చొని గాయస్, ఇగోండి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి నాది రావాలి. నాది వెజ్ తింటున్నాను, నేను చికెన్ తింటున్నాను. 297.
దాంట్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇదేంది చికెన్ది ఇది వచ్చింది, చికెన్ బర్గర్. ఏదో నా మీల్లో స్మాల్ది వచ్చింది, దానికి పెద్దది వచ్చింది. వేరే మీల్ ఫ్రెంచ్ ఫ్రైస్ నాకేమో దీంట్లో. సో ఏదో ఒకటి తింటున్నాం ఇక్కడ పెట్టేసుకొని డైరెక్ట్. ఏందిరా గాయస్ ఇవ్వండి ఈ బండి. అరే లైటింగే వస్తలేదు. వచ్చేసినాం బయటికి వచ్చేసినాం. సో ఈ బండి తీసినాం, ఈడుండే. సో మా బండి తీయాలనేసి చెప్పేసి ఈ బండి అయితే మేము ఇక్కడ నుంచి తీసిన తర్వాత ఈ బండి ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు నేను మోటో వ్లాగ్ అయితే చేయలేను, ఎందుకంటే మనోడు నడుపుతుంది ఇప్పుడు బండి. సో దట్స్ వై వీడు నడుపుతాడు ఇప్పుడు. అరే అసలు నువ్వు ఇప్పుడు ఏడికి వేసి వస్తున్నావు రా? ఇలాగ అందరికి తెలియాలి కదా. నేను ఇంటికి వెళ్తున్నాను. అదే ఇంటికి వెళ్తున్నావు, అదే ఏడికి వేసి అసలు నువ్వు వచ్చేది? చెన్నై నుంచి హైదరాబాద్. చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చినావు ఎందుకు? ఊరికేనా? చెన్నైలో ఉంటావా నువ్వు? అవును, అదే 4 hours తీసుకురా. చెన్నైలో చదువుకుంటాడు, ఇప్పుడు వచ్చిండు. దసరా హాలిడేసే కదా, దసరా హాలిడేస్ మా వాళ్ళకి.